వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డికి ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబీర్ ఒక పెద్ద దరిద్రమని, కామారెడ్డికి సన్నిలా మారని బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆరోపించారు. ఎల్లారెడ్డి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ జిల్లాను అల్లకల్లోలం చేస్తుందని, ఓ వర్గంపై మరో వర్గం దాడులు సరైనవి కావని అన్నారు. షబీర్ అలీ కామారెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్ శాఖ అదుపులోకి తీసుకువచ్చింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి అదనపు బలగాలను మోహరించి 3 గంటల్లోనే పరిస్థితిని నియంత్రించామని తెలిపారు. మొత్తం 42 మందిని గుర్తించగా 19 మంది నిందితులను అరెస్ట్ చేశామని, మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రహరీ గోడ లేకపోవడంతో మూగజీవాలు లోపలికి వస్తున్నాయి. అంతేకాకుండా స్థానికులు ఆసుపత్రి ప్రాంగణంలో పంచాయతీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల రోగులకు అసౌకర్యం కలుగుతోంది. మహిళా సిబ్బంది విధులకు ఆటంకం ఏర్పడుతోంది. అధికారులు వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని సిబ్బంది, రోగులు కోరుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సాలూరు మండలంలో అకాల వర్షం కురిసింది. దీంతో ఖరీఫ్ సాగులో పండించిన శనగ పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేతికి వచ్చే సమయంలోనే పంటపై వర్షం పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. రైతులు వర్షంలో తడుస్తూనే శనగలపై టార్పాలిన్లు కప్పుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఉన్న బాయ్స్ హాస్టల్ నుండి వచ్చే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ డ్రైనేజీ సమస్య కారణంగా ఆ ప్రాంతంలో ప్రయాణించేవారు దుర్వాసనతో పాటు అపరిశుభ్రతను ఎదుర్కొంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు స్వల్పంగా మారాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 17,600, కొత్త మిర్చి ధర 18,100గా నమోదైంది. పత్తి క్వింటా ధర 7,550గా జెండపాట పలికింది. గత శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర 200, కొత్త మిర్చి ధర 100 రూపాయలు తగ్గగా పత్తి ధర మాత్రం 50 రూపాయలు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కమిటీ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సాలూరు మండలంలో అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ఖరీఫ్ సాగులో రైతులు పండించిన శనగ పంట పూర్తిగా నీట మునిగిందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆర్ఎస్పీ టీం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేష్ మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన అమానుష ఘటన బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలియా, రవి, చాందబాషా, సురేష్, చెంచు పాల్గొన్నారు. కామారెడ్డి బాన్సువాడలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కామారెడ్డిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీల మధ్య ప్రతి సవాళ్లు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. దీంతో ఎమ్మెల్యే కేవీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కలెక్టర్ వద్ద ఆధారాలు ఉంటే పెట్టాలని ఎమ్మెల్యే చేసిన సవాల్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి సవాల్ వస్తుందో, ఏం జరగనుందో అని ఉత్కంఠ నెలకొంది. కాగజ్ నగర్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ప్రవహిస్తున్న ఈ మురుగునీరు దుర్వాసనతో పాటు అంటువ్యాధులకు కారణమవుతోంది. ప్రజలు, అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నాయకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్య పట్టణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.